జెంటిల్మెన్ గేమ్ గా ఉన్న క్రికెట్ ఐపీఎల్ తో బిజినెస్ మెన్ లీగ్ లా మారిపోయింది. విసిరిన ప్రతి బంతి కాసులు కురిపిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్ గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ పేరొందింది. ప్రపంచంలో ఎన్నో లీగ్లున్నా ఐపీఎల్ మాదిరి సక్సెస్ కాలేకపోయాయి. అలాంటి ఐపీఎల్లో విజయం సాధిస్తేనే లాభాలొస్తాయని చాలా మంది భావిస్తారు. కానీ వాస్తవం మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఐపీఎల్లో ట్రోఫీ గెలవకపోయినా జట్లు భారీగా ఆదాయం పొందుతున్నాయి. ఆ లెక్కలు తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు. ఐపీఎల్ బంగారు గుడ్లు పెట్టే బాతులాగా మారిపోయింది. ఎక్కడైనా ట్రోఫీ గెలిస్తేనే డబ్బు వస్తుంది. కానీ ఐపీఎల్లో మాత్రం అలా కాదు. పార్టిసిపేట్ చేసిన ప్రతి టీంకు సొంత ఆదాయ అవకాశాలు ఉండడమే అసలైన బిజినెస్ క్రేజ్ కు కారణం. ఈ జట్టుకు సంవత్సరానికి 480 కోట్లకు పైగా ఆదాయం కేంద్ర కాంట్రాక్ట్ ద్వారా వస్తుంది. ఈ మొత్తం ప్రధానంగా మీడియా హక్కుల ద్వారా వచ్చే భారీ ఆదాయం నుంచి భాగస్వామ్యంగా అందుతుంది. ఈ డబ్బు అన్ని జట్లకు సమానంగా షేర్ అవుతుంది. ఖర్చుల విషయానికొస్తే ప్లేయర్ల శాలరీ సుమారు 120 కోట్లు ఉంటుంది. మొత్తం నిర్వహణ ఖర్చులు కలిపి దాదాపు 170 కోట్ల వరకు ఉంటాయి. ఆదాయం 480 కోట్లు కాగా అందులో ఖర్చులు కేవలం 170 కోట్లే. అంటే దాదాపుగా 300 కోట్లు లాభమన్నమాట. ఒకవేళ ఐపీఎల్ ట్రోఫీ గెలిస్తే వచ్చే ప్రైజ్ మనీ సుమారు 20 కోట్లు మాత్రమే. ఇది మొత్తం ఆదాయంలో కేవలం 4 నుంచి 5% మాత్రమే. అంటే అసలు ఆదాయం ట్రోఫీ గెలిస్తే రాదు. ఇతర వనరుల నుంచి ఫ్రాంచైజీలకు భారీగా ఆదాయం వస్తోంది. స్పాన్సర్షిప్లు, టికెట్ అమ్మకాలు, మెర్చండైజ్, వ్యూవర్షిప్ ద్వారా ఆదాయం వస్తుంది. బ్రాండ్లు ట్రోఫీల కోసం కాకుండా ప్రేక్షకుల దృష్టి కోసం డబ్బు పెట్టుబడి పెడతాయి. ప్రతి జట్టుకు 10కి పైగా స్పాన్సర్లుంటారు. పై లెక్కలు అన్ని చూస్తే ఐపీఎల్లో ఏ జట్టు కూడా నష్టాల్లోకి వెళ్లదు అని చెప్పొచ్చు. ప్రతి జట్టు వాల్యూ ఏడాదికి పెరుగుతూనే ఉంటుంది. పంజాబ్ కింగ్స్ జట్టు గత 18 సంవత్సరాల్లో ఒక్క ట్రోఫీ కూడా గెలవకపోయినా దాని బ్రాండ్ వాల్యూ సుమారు 9,000 కోట్లు. ఐపీఎల్లో ప్రతి ఫ్రాంచైజీకి భారీగా ఆదాయం వస్తుందని చెప్పడానికి ఇదే ఒక చిన్న ఉదాహరణ. ఐపీఎల్లో విజయం మాత్రమే కాదు, వ్యాపార వ్యూహం కూడా కీలకం. ట్రోఫీ గెలవకపోయినా సరైన బ్రాండింగ్, ప్రేక్షకుల ఆదరణతో ఫ్రాంచైజీలు భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. మ్యాచ్లు జరుగుతున్నప్పుడు కేవలం స్టేడియంలో చూసే స్పెక్టేటర్సే కాదు, కానీ టీవీల ద్వారా, ఆన్లైన్లోని, జియో యాప్ల్లోని లేదా స్పోర్ట్స్ యాప్ల్లో చూసేవాళ్ళు కోట్ల మంది ఉన్నారు. ఇదంతా కూడా చివరిగా డబ్బుగానే మారుతుంది. సో అటు ప్లేయర్స్కి ఇన్కమ్ పెరుగుతుంది, బీసీసీఐకి ఇన్కమ్ పెరుగుతుంది. ఐపీఎల్ మనుగడ వెనుకున్న వాణిజ్య కోణం గురించి సన్ రైజర్స్ హైదరాబాద్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ కుండబద్దలు కొట్టారు. ఐపీఎల్ కు స్పాన్సర్లు, ప్రేక్షకుల ఆదరణే కీలకమని, మ్యాచ్ బోర్ కొడితే ఎవరూ చూడరని మురళీధరన్ అభిప్రాయపడ్డారు. 2020 నుంచి క్రికెట్ చూస్తున్న వారు ఎక్కువగా 4లు, 6ers నే కోరుకుంటున్నారని, వారిని అలరించడమే ఐపీఎల్ స్ట్రక్చర్ ఉద్దేశమని పేర్కొన్నారు. ఇక్కడ క్రికెట్ అభివృద్ధి చెందుతుందా లేదా అన్నది పక్కన పెడితే ఆటగాళ్లకు మంచి అవకాశాలు, అభిమానులకు వినోదం దొరుకుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ వ్యాపార విలువ గత ఏడాది 12.9% పెరిగి 1.56 లక్షల కోట్లకు చేరింది. హౌలిహాన్లోకి నిర్వహించిన తాజా బ్రాండ్ వాల్యుయేషన్ అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. ఐపీఎల్ బ్రాండ్ విలువ 13.8% పెరిగి 32,721 కోట్లకు చేరింది. రికార్డు స్థాయిలో పెరిగిన వీక్షణలు, యాడ్స్ రెవెన్యూలో వృద్ధి, ఇన్వెస్టర్ల ఆసక్తి దీనికి ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. గత సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ తొలి ఛాంపియన్షిప్ గెలిచి చెన్నై సూపర్ కింగ్స్ ని వెనక్కినెట్టి అత్యంత విలువైన ఐపీఎల్ జట్టుగా నిలిచింది. ఆర్సీబీ బ్రాండ్ విలువ $227 మిలియన్ నుంచి $269 మిలియన్ పెరిగింది. ముంబై ఇండియన్స్ $242 మిలియన్ తో రెండో స్థానంలో నిలిచింది. సిఎస్కే $235 మిలియన్ తో మూడో స్థానంలో ఉంది. కాగా పంజాబ్ కింగ్స్ బ్రాండ్ విలువ అత్యధికంగా 39.6% పెరిగి $141 మిలియన్ చేరుకుంది. గత ఏడాది అత్యధిక లాభం పొందిన జట్టుగా నిలిచింది. ఫైనల్స్ లో ఆర్సీబీ చేతిలో ఓడి త్రుటిలో కప్పు చేజార్చుకుంది. వేలంలో దూకుడైన వ్యూహం, వైరల్ డిజిటల్ క్యాంపెయిన్లు పంజాబ్ కింగ్స్ బ్రాండ్ వాల్యూ పెరగడానికి దోహదం చేశాయి. ఐపీఎల్ ఒక అరుదైన క్రీడా ఆస్తిగా, ఖర్చు తక్కువగా ఉండే కార్యకలాపాలతో అధిక ఆదాయాన్ని అందిస్తుందని నివేదిక తెలిపింది. స్టేడియంలను బీసీసీఐ నిర్వహించడం, 120 కోట్ల జీతాల పరిమితితో నడిచే ఫ్రాంచైజీలు దీనికి కారణం. గత ఏడాది ఐపీఎల్ ప్రకటనల ఆదాయం 50% పెరిగి 5,000 కోట్లకు చేరింది. టాటా 2,500 కోట్లతో 2028 వరకు టైటిల్ స్పాన్సర్షిప్ ని కొనసాగిస్తోంది. 2025 ఐపీఎల్ సీజన్లో తొలి వారాంతంలో జియో హాట్స్టార్ లో 1.37 బిలియన్ వీక్షణలు, 340 మిలియన్ ఏకకాల వీక్షకులు నమోదయ్యారు. ఆర్సీబీ, పీబీకేఎస్ మధ్య జూన్ 3న జరిగిన ఫైనల్ మ్యాచ్ 678 మిలియన్ వీక్షణలతో T20 చరిత్రలో అత్యధికంగా వీక్షించిన మ్యాచ్గా రికార్డు సృష్టించింది. ఐపీఎల్ ప్రపంచ క్రీడా మీడియా వ్యాపారంగా ఎదుగుతోంది. విదేశీ పెట్టుబడిదారుల ఆసక్తి గుజరాత్ టైటాన్స్ వంటి జట్లలో
వాటా అమ్మకాలు దీనికి నిదర్శనం. పంజాబ్ కింగ్స్ టీమ్ కరేబియన్ ప్రీమియర్ లీగ్లో సెయింట్ లూజియా కింగ్స్ను కలిగి ఉంది. 2028 లాస్ ఏంజల్స్లో ఒలింపిక్స్లో క్రికెట్ ఎంట్రీతో ఐపీఎల్ సీజన్ సమయం పెరిగే అవకాశం ఉంది. దీని ద్వారా ఆదాయం కూడా పెరుగుతుందని నివేదిక సూచించింది. మొత్తం మీద ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే అత్యధిక ధనిక క్రికెట్ లీగ్. ఎంతలా అంటే ఇప్పటి వరకు ఏ క్రీడలోనూ ఆటగాళ్లకు ఇంత పెద్ద మొత్తంలో జీతాలు ఇచ్చింది లేదు. 2023 ఐపీఎల్ లీగ్ వరకు అన్ని దేశాల్లోని ఆటగాళ్ల కంటే ఇండియన్ క్రికెటర్లు అత్యధికంగా జీతాలు తీసుకున్నారు. ఐపీఎల్ 2008లో ప్రారంభమైంది. అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటివరకు 426 మంది ఇండియన్ క్రికెటర్స్తో అగ్రిమెంట్ చేసుకున్నాయి. వీరికి కేవలం జీతాల రూపంలోనే 2,354 కోట్ల రూపాయలు చెల్లించాయి. ఇవి కేవలం ఇండియన్ క్రికెటర్లకు చెల్లించిన జీతాలు మాత్రమే. అన్ని జట్లలోని ఆటగాళ్లకు చెల్లించిన జీతాలను తీసుకుంటే ఇండియన్ క్రికెటర్స్ కు చెల్లించిన వాటా 55% ఉంది. ఐపీఎల్లో అడుగుపెట్టిన ప్రతి క్రికెటర్ కోటీశ్వరుడు అయ్యాడనేది లెక్కలతోనే తేలిపోయింది. ఆస్ట్రేలియా రిచెస్ట్ బోర్డు ఉంది, న్యూజిలాండ్ ఉంది. ఇవాళ పరిస్థితి ఏంటంటే వాళ్ళందరూ ప్లేయర్స్ అందరూ కూడా ఇప్పుడు ఇండియా వచ్చి ఆడడం. సో బ్యాస్ క్రికెట్ అవుతుంది కానీ ఇండియా ప్లేయర్స్ ఎవరు వెళ్ళి ఆడట్లేదు అక్కడ. సో అలాగే ఏ కంట్రీ తీసుకోండి, అక్కడికి వెళ్ళి ఇండియా వాళ్ళు ఎవరు ప్లేయర్స్ వెళ్ళరు. బట్ ఇండియా వాళ్ళందరూ వచ్చి ఆడాలనుకోండి, ఎందుకంటే అన్ని క్రోర్స్ అనేది వాళ్ళకి వస్తున్నాయి. ఎన్నో వాళ్ళ డాలర్ రూపంలో అన్ని డాలర్లు అనేది వాళ్ళ ఇయర్ అంతా కూడా ఆడినా కూడా ఒక ఐపీఎల్లోని వాళ్ళు సంపాదించుకుని వెళ్ళిపోతున్నారు ప్లేయర్స్. 2008లో మొదటి సీజన్ నుంచి ఐపీఎల్ ప్రజాదరణ, ఆదాయాలు రెండూ నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఐపీఎల్ జట్లు ఎలా సంపాదిస్తాయనే విషయం ఎప్పుడూ ఆసక్తికరమే. ఐపీఎల్ మొదటి 10 సీజన్లలో బీసీసీఐ జట్లు ప్రసార హక్కుల ద్వారా 8,200 కోట్లు అంటే ప్రతి సంవత్సరం 820 కోట్లు ఆర్జించింది. అదే టైంలో 2018 నుంచి 2022 వరకు బీసీసీఐ దీని ద్వారా సుమారు 18,500 కోట్లు సంపాదించొచ్చని అంచనా. అంటే ఏటా దాదాపు 3,700 కోట్లు. ఈ ఆదాయాన్ని బీసీసీఐ జట్ల మధ్య సమానంగా పంపిణీ చేయడం ద్వారా 8 జట్లు ఏటా దాదాపు 1,156 కోట్లు ఆర్జించాయి. అంటే ఒక్కో జట్టు కేంద్ర ఆదాయం నుంచి ఏటా 230 నుంచి 240 కోట్లు ఆర్జించాయన్నమాట. ఇంతగా ఏటా ఆదాయం పెరుగుతూ వస్తున్న క్రికెట్ లీగ్ మరొకట్లేదు. అంతేకాదు కేవలం 2 నెలల్లోనే తక్కువ రిస్క్తో లాభం గ్యారంటీగా ఇచ్చే బిజినెస్ కూడా ప్రపంచంలో ఏదీ లేదు అంటున్నారు. ఈ ఆకర్షణే ఐపీఎల్కు ఎప్పటికప్పుడు బిజినెస్ వాల్యూతో పాటు బ్రాండ్ వాల్యూను పెంచుతోంది. ఐపీఎల్ ఈ పదమే వేల కోట్ల బిజినెస్. క్రికెట్కు ఎంటర్టైన్మెంట్ను మిక్స్ చేసిన లీగ్. బీసీసీఐని ప్రపంచాన్ని శాసించే బోర్డుగా మార్చేసిన టోర్నీ. ఆటగాళ్లకు కోట్లు, బోర్డుకు బిలియన్లు అందిస్తున్న అక్షయ పాత్ర. అసలు ఐపీఎల్ ఇంత బిగ్గెస్ట్ హిట్ ఎలా అయింది? నిర్వాహకులకు డబ్బులు ఎలా వస్తున్నాయి? వేల నుంచి పోడియం వరకు జరిగే వ్యాపారం ఎంత? దేశంలో 140 కోట్ల జనాభా. వీళ్ళంతా అభిమానించే ఆట. ఎప్పుడెప్పుడు రాత్రవుతుందా, మ్యాచ్ మొదలవుతుందా అని ఎదురు చూసే అభిమానులు. ఎప్పుడూ ఇండియా గెలవాలని కోరుకునే ఫ్యాన్స్. తమ ఫేవరెట్ జట్టు నెగ్గాలని ప్రార్థిస్తారు. మరికొందరైతే జట్టు సంగతి ఎలా ఉన్నా పర్వాలేదు, తమ అభిమాన ఆటగాడు మాత్రం చెలరేగాలని కోరుకుంటూ ఉంటారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా టీవీలకు, మొబైల్స్కి అతుక్కుపోయి చూసేవాళ్ళు కోట్లాది మంది. ఇంత క్రేజ్ ఉంది కాబట్టే ఐపీఎల్ వరల్డ్ బిగ్గెస్ట్ క్రికెట్ లీగ్ అయింది. కోట్ల రూపాయల కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఒక చిన్న యూట్యూబ్ ఛానల్కు 1,00,000 మంది వ్యూవర్స్ ఉంటేనే మానిటరీ బెనిఫిట్స్ వస్తాయి. అలాంటిది కోట్ల మంది వ్యూవర్షిప్ ఉన్న ఐపీఎల్కు ఎంత డబ్బొస్తుందో ఊహించుకుంటే చాలు. కోట్ల రూపాయల సంపద కేవలం అభిమానులు చూస్తున్నందుకే. మనం ఆటగాళ్ళ 4లు, 6లు, వాళ్ళ బౌలింగ్, ఫీల్డింగ్ను చూసి ఎంజాయ్ చేస్తాం. అలా మనం చూడడమే ఐపీఎల్కు బిలియన్ల సంపద సృష్టిస్తోంది. ప్రపంచంలో ఏ క్రికెట్ బోర్డునైనా శాసించే శక్తిని బీసీసీఐకి ఇస్తోంది. అందుకే చాలామంది ఆటగాళ్ళు తమ దేశానికి ఆడడానికైనా వెనకడుగు వేస్తారు, కానీ ఐపీఎల్కు దూరం కావడానికి మాత్రం ఇష్టపడరు. ఈ లీగ్లో ఆడితే తమ లైఫ్ సెట్ అవుతుందని వాళ్ళకు బాగా తెలుసు. ఆస్ట్రేలియాలో బిగ్ బ్యాష్, సౌత్ ఆఫ్రికాలో మరొక లీగ్తో పాటు శ్రీలంక, పాకిస్తాన్తో పాటు ఇతర దేశాలు కూడా లీగ్లు నిర్వహిస్తున్నాయి. అయితే ఐపీఎల్ ముందు అవన్నీ జుజూబీలే. ఐపీఎల్ అనేది ఈరోజు స్పాన్సర్స్ అందరూ కూడా ఈరోజు చూడండి, స్పాన్సర్స్ ప్రతి టీంకి ఐపీఎల్లో ఉన్నటువంటి ప్రతి టీం కూడా గుజరాత్ టైటన్స్, ముంబై ఇండియన్స్, అనిల్ అంబానీ అంటే అంతా బిగ్ షాట్స్ కూడా ఏంటంటే స్పాన్సర్స్ చేయడం వల్ల ఇది బాగా అభివృద్ధి చెంది రాబోయే తరాలకి కూడా ఈ ఐపీఎల్ మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఈ క్రికెట్ అనేది కూడా ఈ చిన్నపిల్లల నుంచి, యువకుల నుంచి బాగా 19-25 ఇయర్స్ వాళ్ళు కూడా ఈ క్రికెట్ మీద బాగా ప్యాషన్ పెంచుకోవడం వల్ల ఇది అంతర్జాతీయంగా బాగా ఎదిగింది. ఐపీఎల్లో క్లిక్ అయితే ఆటగాళ్ల ఫేట్ మారిపోతుంది. అందుకే దేశవాళీ క్రికెటర్స్ అంతా 2 నెలల పాటు జరిగే టోర్నీ కోసం ఏడాదంతా కష్టపడతారు. బేసిక్ ధర నుంచి అమాంతం కోట్లకు పడగలెత్తొచ్చు. అంతేకాదు కాస్త లక్ కలిసొస్తే టీమిండియాకే సెలెక్ట్ కావచ్చు. ఒక్కసారి ఆ లైమ్ లైట్లోకి వస్తే లైఫ్ సెటిల్ అయిపోయేంత సంపాదించుకోవచ్చు. ఇది ఆటగాళ్ల వెర్షన్.
ఆస్ట్రేలియా రిచెస్ట్ బోర్డు అయినా వాళ్ళు ఆటగాళ్ళకిచ్చే డబ్బులతో పోలిస్తే ఐపీఎల్లో వాళ్ళు సంపాదించేది ఎక్కువ. కాబట్టి ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడేందుకే అన్ని దేశాల ఆటగాళ్లు క్యూ కడతారు. ఇక ఐసీసీలో బీసీసీఐకి ఎదురు చెప్పే సాహసం కూడా ఎవరూ చేయలేరు. ఎందుకంటే మన దేశంతో కయ్యం పెట్టుకుంటే వేల కోట్ల బిజినెస్ లాస్ అవుతాయి ఆయా బోర్డులు. అందుకే ఇతర లీగ్లలో ఆడకుండా ఆటగాళ్లను నియంత్రించే బోర్డులు ఐపీఎల్కు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తాయి. అంతేకాదు ఆ టైంలో ఇతర సిరీస్లు ఏవీ లేకుండా షెడ్యూల్లో మార్పులు చేసుకుంటాయి. ఇది ఐపీఎల్ వల్ల బీసీసీఐకి వచ్చిన స్టామినా. ఆటగాళ్లకు కోట్ల రూపాయలు వస్తాయి. బీసీసీఐ కూడా భారీగా ఆర్జిస్తోంది. సరే, ఇంతకీ వీళ్లకు ఇంత డబ్బులు ఎలా వస్తాయి? సామాన్య అభిమాని మ్యాచ్ చూస్తే బోర్డు ఖాతాలో డబ్బులు ఎలా పడుతున్నాయి? ఇది తెలియాలంటే ఒక్క విషయం తెలుసుకుంటే చాలు. అదే ప్రసార హక్కుల పంపిణీ. 2023 నుంచి 2027 వరకు అంటే 5 ఏళ్ల పాటు ఐపీఎల్ ప్రసార హక్కుల్ని బీసీసీఐ 6.2 బిలియన్లకు అమ్మింది. దాదాపు 50,000 కోట్ల రూపాయలు. అంటే ప్రతి సీజన్కు ప్రసార హక్కుల ద్వారా దాదాపు 10,000 కోట్ల రూపాయలు సంపాదిస్తోంది బీసీసీఐ. ప్రపంచంలో ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్, మేజర్ లీగ్ బేస్బాల్, నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ లీగ్లను కూడా ఐపీఎల్ దాటేసింది. అంత రిచెస్ట్ గా ఐపీఎల్ ను మార్చింది కోట్ల మంది క్రికెట్ ఫ్యాన్సే. ప్రసార హక్కులతో పాటు ఇతర మార్గాల ద్వారా కూడా ఐపీఎల్ నిర్వాహకులకు డబ్బొస్తుంది. $10 బిలియన్ బ్రాండ్ విలువను దాటి డెకాకార్న్ హోదాను కొన్నాళ్ల క్రితమే దక్కించుకుంది. ఇది దాదాపు మన దేశంలో చాలా రాష్ట్రాల వార్షిక బడ్జెట్ కంటే ఎక్కువే. 2022లో $8.4 బిలియన్ ఉన్న ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ 2023 నాటికి 28% పెరిగింది. 2008లో ఐపీఎల్ ప్రారంభమైన నాటితో పోలిస్తే ఏకంగా 433% వృద్ధి చెందింది. లీగ్, ప్లే ఆఫ్స్, ఫైనల్ బయట ప్రపంచానికి కనిపించే షెడ్యూల్ ఇదే. ఈ టోర్నీ ద్వారా జరిగేది పక్కా బిజినెస్. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎలా నడుస్తుందో అలా ఒక ఫ్రాంచైజీ నడుస్తుంది. ఫ్రాంచైజీలను నడిపించే కార్పొరేటర్లు తమ బ్రాండ్ వాల్యూ పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. అడ్వర్టైజింగ్ నుంచి ఆర్గనైజింగ్ వరకు అంతా కార్పొరేట్ స్టైలే. అందుకే ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రేజ్ ఏడాదికేడాది పెరుగుతోంది. టీవీ, మొబైల్లో మ్యాచ్లు చూసేవారి సంఖ్య కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఏ క్షణాన ఐపీఎల్ వచ్చిందో కానీ క్రికెట్ స్వరూపమే మారింది. ఆటలో ఉండే స్వభావాన్ని సమూలంగా మార్చేసి ఎంటర్టైన్మెంట్ గా మార్చేసింది. వేల కోట్ల వ్యాపారంతో ఆటని బిజినెస్ లా ఎలా మార్చొచ్చో ప్రపంచానికి చెప్పింది. అంతకుముందు ఫుట్బాల్, బేస్బాల్ లీగ్స్ ఉన్న క్రికెట్లో మాత్రం ఉండేవి కావు. బీసీసీఐకి పోటీగా కొందరు రెబల్ క్రికెటర్స్తో ఐసీఎల్ ప్రారంభించగా దాన్ని మూలంగా తీసుకుని ఐపీఎల్ పురుడు పోసుకుంది. 2008లో ఇది ప్రారంభమైనప్పుడు ఇంతలా క్రికెట్ను శాసిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఈ విషయంలో క్రెడిట్ అంతా బీసీసీఐదే. అందుకే ఇప్పుడు ఐపీఎల్ అంటే ప్రేక్షకులకు ఓ 3 గంటల సస్పెన్స్ థ్రిల్లర్ చూసినట్టుంది. అసలు క్రికెట్లో లేని రూల్స్ కూడా ఐపీఎల్లో ప్రవేశపెట్టింది బీసీసీఐ. స్ట్రాటజిక్, టైమ్ అవుట్ అని, ఇంపాక్ట్ ప్లేయర్ అని ఇలా కొత్త ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ను మరింత జనరంజకంగా మారుస్తున్నారు. ఎన్ని మార్పులు చేసినా దాని వెనుకున్న రహస్యం మనీనే. లీగ్కు క్రేజ్ పెంచుకోవడం, తద్వారా పెట్టుబడులను మించి ఆదాయం సంపాదించడం. అంతకు మించి ఎక్కువగా ఎవరూ ఆలోచించడం లేదు. అలా ఆలోచించడానికి కూడా ఇష్టపడడం లేదు. ఐపీఎల్తో వచ్చే డబ్బు మాటేంటో కానీ అసలైన క్రికెట్ మాత్రం చచ్చిపోయిందనే విమర్శలు లేకపోలేదు. ఐపీఎల్లో వచ్చే డబ్బు యావలో పడిపోయిన యువత మిగతా క్రీడల్ని నిర్లక్ష్యం చేస్తున్న విషయం కళ్ల ముందే కనిపిస్తోంది. అటు బీసీసీఐ కూడా ఐపీఎల్కు మితిమీరిన ప్రాధాన్యత ఇస్తూ కీలకమైన రంజీలను జీవోత్సవాలుగా మార్చేస్తుందనే చర్చ జరుగుతోంది. కేవలం ఆదాయార్జన మాత్రమే ప్రాతిపదిక అనుకుంటే ఐపీఎల్ సూపర్ సక్సెసే. అందులో రెండో మాటకు తావులేదు. కానీ ఆదాయం సరే, ఆట సంగతి ఏంటి అంటే మాత్రం ఆ ఒక్కటి అడక్కు అనే ఆన్సరే వస్తుంది. ఎందుకంటే ప్రేక్షకుల్ని ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా క్రికెట్లో బ్యాటుకు బంతికి ఉండే సమతూకం దెబ్బతినిపోయింది. దీంతో జెంటిల్మెన్ గేమ్ కాస్త బ్యాట్స్మెన్ గేమ్గా మారింది. నాణ్యమైన బౌలర్లు కనబడకుండా పోయారు. ఇంకా చెప్పాలంటే 6 బంతులు విసరడానికి ఎవరైతే ఏంటి అనే ధోరణి ప్రబలింది. అదేమంటే ప్రేక్షకులు అదే కోరుకుంటున్నారు అనే రొడ్డకొట్టుడు కమర్షియల్ ఫార్ములాను తెరపైకి తెస్తారు. క్రికెట్ అయినా మరే ఆటైనా ఆటను ఆటలా ఆడి డబ్బు సంపాదించుకోవాలి. కానీ కేవలం ఆదాయార్జన కోసమే నిబంధనలను ఇష్టారాజ్యంగా రూపొందించి అసలు ఆటను చంపేయటం ఖచ్చితంగా ఆ క్రీడకు చేసే ద్రోహమే అవుతుంది అనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఇక్కడ ఐపీఎల్ విషయానికొస్తే ఐపీఎల్ అనగానే 4లు, 6లకే ఆదరణ. అత్యధిక వికెట్లు తీసిన వారికి పర్పుల్ క్యాప్ ఇస్తున్న ఎంతమంది బౌలర్స్ను అభిమానులు గుర్తించుకుంటారంటే చెప్పడం కష్టమే. ఉదాహరణకి ముంబైకి రోహిత్, చెన్నైకి ధోని, బెంగళూరుకు కోహ్లీతోనే గుర్తింపు వస్తుంది. ఇంతవరకు ఏ ఐపీఎల్ టీం ఓ బౌలర్ పేరుతో ఐడెంటిఫై కాకపోవడమే ఆట ఏకపక్షం అయిపోయిన తీరుకు పరాకాష్ట.
సీజన్కు బ్యాట్స్మెన్తో మరిన్ని షాట్లు ఎలా కొట్టించాలి, అందుకోసం నిబంధనలు ఎలా వారికి అనుకూలంగా మార్చాలి, ఇదే ధ్యాస. ఇంతకు మించి ఎక్కువ ఆలోచించడానికి బీసీసీఐ సుముఖంగా లేదు. ఐపీఎల్లో భారీ స్కోర్లు నమోదైతేనే బిజినెస్ పరంగా గిట్టుబాటు అవుతుంది అనే ఏకైక ఆలోచనే బౌలర్లను నిర్దాక్షిణ్యంగా కుత్తకు నులిమి చంపేస్తోంది. కొందరు దిగ్గజ బౌలర్స్ ఈ విషయాన్ని బీసీసీఐతో మొరపెట్టుకున్నా వారిది అరణ్యరోధనే అవుతోంది. అదేమంటే నిజంగా నాణ్యమైన బౌలర్ అయితే ఎలాంటి నిబంధనలున్నా ప్రతిభ చాటాలనే ఉచిత సలహాలిస్తున్నారు. మరి అదే సూత్రాన్ని బ్యాట్స్మెన్కి ఎందుకు వర్తింపచేయరో మాత్రం చెప్పరు. ప్రస్తుతం ప్రపంచంలో ఐపీఎల్ రెండో అత్యంత ధనిక క్రీడా లీగ్. మొదటి స్థానంలో అమెరికన్ ఫుట్బాల్ లీగ్ ఉంటే రెండో స్థానం మన ఐపీఎల్దే. ఆ విషయంలో ఐపీఎల్ చాలా వేగంగానే ఎదిగింది. కానీ ఇదంతా నాణానికి ఓవైపే. బీసీసీఐతో పాటు మెజారిటీ క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఈ వైపు చూడ్డానికి ఇష్టపడతారు. కానీ ఐపీఎల్ కారణంగా దేశీయ క్రికెట్కు జరుగుతున్న నష్టం, ఇంకా చెప్పాలంటే ద్రోహం గురించి తెలియాలంటే ఖచ్చితంగా నాణానికి మరోవైపు చూడాల్సిందే. దేశీయ క్రికెట్ను ఐపీఎల్ రాకముందు వచ్చాక అని చూడక తప్పదు. అంతగా మన క్రికెట్ ముఖ చిత్రాన్ని ఐపీఎల్ మార్చేసింది. ఐపీఎల్ రాకముందు వరకు టీమిండియాకు సెలెక్ట్ కావాలంటే ఖచ్చితంగా రంజీల్లో మెరుగైన ప్రదర్శన చేయాల్సిందే. అక్కడిదాకా ఎందుకు, సచిన్, ద్రవిడ్, గంగూలీ లాంటి దిగ్గజాలు కూడా ఫామ్ కోల్పోయినప్పుడు రంజీల్లో సత్తా చాటిన తర్వాతే తిరిగి టీమిండియాలోకి వచ్చారు. కానీ ఐపీఎల్ వచ్చాక రంజీల ప్రాభవం పడిపోయింది. అసలు రంజీలు చూసేవారే కరువయ్యారు. అందుకు తగ్గట్టుగానే టీమిండియా ఆటగాళ్లు రంజీ ఆడాలంటేనే సంకోచిస్తున్నారు. అటు బీసీసీఐ కూడా నామకే వస్తే రంజీల్ని నిర్వహిస్తోంది. గతంలో చూపిన శ్రద్ధ మాత్రం ఇప్పుడు కరువైంది. ఎందుకంటే ఐపీఎల్ ప్రదర్శనల ఆధారంగానే టీమిండియా సెలక్షన్ జరుగుతోంది. సరే, ఐపీఎల్ ఆట తీరు ఆధారంగా టీ20లకు, వన్డేలకు కూడా సెలెక్ట్ చేయడంపై పెద్దగా అభ్యంతరాలు లేవు. కానీ సంప్రదాయ క్రికెట్కు సింహాసనం వేసే టెస్టులకు కూడా ఐపీఎల్ ఆట తీరే ప్రాతిపదిక అనడమే క్రికెట్ ఆత్మను చంపేస్తోంది. అందుకే కొన్నాళ్లుగా టీమిండియా ఆట తీరు టెస్టుల్లో నాసిరకంగా ఉంటోందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులు ఇప్పటికీ టెస్టులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. అందుకు తగ్గట్టే ఆయా దేశాల ఆటగాళ్లు కూడా ప్రతి టెస్టు సిరీస్కు మెరుగైన సన్నద్ధతతో ఉంటారు. అందుకోసం మిగతా మ్యాచ్ల్ని పక్కన పెడతారు. అక్కడిదాకా ఎందుకు, ఐపీఎల్ అందించే కళ్ళు చెదిరే ఆదాయాన్ని వదులుకుని కూడా ఆ రెండు దేశాల ఆటగాళ్లు టెస్టు మ్యాచ్ల కోసం పెట్టిన ప్రాక్టీస్ సెషన్లకు వెళ్లిన దాఖలాలున్నాయి. కానీ మన దగ్గర పరిస్థితి మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. ఎవరేమనుకున్నా పైసామే పరమాత్మ అనుకునే బోర్డ్, అందుకు తగ్గట్టుగానే ఐపీఎల్ దృష్టితోనే ఆడే ఆటగాళ్లు దేశంలో క్రికెట్ను త్వరలోనే గొయ్యి తీసి పాతరేస్తారని మాజీలు ఆందోళన చెందుతున్నారు. అదేంటి, ఐపీఎల్లో ఆడేది కూడా క్రికెటే కదా, ఐపీఎల్ ఆడితే ఆట ఎందుకు చచ్చిపోతుంది అనే సందేహాలు రావడం కామన్. నిజమే, ఐపీఎల్లో ఆడేది క్రికెటే, కానీ అక్కడ నిబంధనలు పూర్తిగా వేరు. అసలు క్రికెట్ ఆటకు ఏం నిబంధనలు ఉండాలో అవి చాదస్తం అనుకునే పోకడ పెరిగింది. కేవలం ప్రేక్షకుల్ని రంజింపచేయడం కోసం, ఇంకా చెప్పాలంటే స్పాన్సర్ల అభిప్రాయాలకు అనుగుణంగా కూడా నిబంధనలు మార్చేంత ఉదారతను బీసీసీఐ కనబరుస్తోంది. దీంతో ఐపీఎల్లో ఆడే ఆట అసలైన ఆట అని యువత అనుకుంటున్నారు. అలాగే గుడ్డిగా ఐపీఎల్ను ఫాలో అయిపోయిన ఆటగాళ్లు ఇక్కడ విపరీతంగా సక్సెస్ అయి తీరా అసలు మ్యాచ్లోకి వెళ్లేసరికి ఆట బేసిక్స్ కూడా తెలియకుండా ఆడి అభాసుపాలవుతున్నారు. ఈ విషయం తెలిసినా సరే బీసీసీఐ మాత్రం క్యాష్ రిచ్ క్రికెట్ లీగ్ పక్షం వహిస్తూ తన సీటు కిందకు తానే నీళ్లు తెచ్చుకుంటోంది. ఇక ఐపీఎల్ కారణంగా మిగతా క్రీడలకు జరుగుతున్న నష్టం అంతా ఇంత కాదు. అసలే క్రికెట్ తుఫాను తాకడికి కొట్టుకుపోతున్న మిగతా క్రీడలు ఐపీఎల్ రాకతో అసలు ఊసులో లేకుండా పోతున్నాయి. మొన్నటికి మొన్న ఓ ప్రముఖ టోర్నీలో గెలిచిన బ్యాడ్మింటన్ ప్లేయర్ స్వదేశంలో తమను రిసీవ్ చేసుకున్న వారు లేరని వాపోవడం ఇతర క్రీడల దుస్థితికి నిదర్శనం. ఐపీఎల్ రాకముందు కూడా దేశంలో క్రికెట్కు క్రేజ్ ఉంది. కానీ టీమిండియాలో సెలెక్ట్ కావడం అంత తేలిక కాదనే భావన ఉండేది. కానీ ఐపీఎల్ వచ్చాక ప్రతి పిల్లాడు టీమిండియాలో చోటు దక్కించుకునే షార్ట్ కట్ ఏదో తెలుసుకున్నాడు. అందుకు తగ్గట్టే త్వరగా కోట్ల రూపాయలు వచ్చి పడతాయనే ఆలోచనతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్రికెట్ దిశగా ప్రోత్సహిస్తున్నారు. వీలైనంత చిన్న వయసులోనే క్రికెట్ ఆడడం మొదలుపెట్టి కాస్త రాటుదేలి ఐపీఎల్ ఫ్రాంచైజీ దృష్టిలో పడ్డారా అంతే, దశ తిరిగినట్టే. 1-2 ఏళ్లు ఐపీఎల్లో నిలకడైన ప్రదర్శన చేస్తే చాలు, ఎదురు చూడకుండానే టీమిండియా ఛాన్స్ వచ్చి తలుపు తడుతుంది. అక్కడ సక్సెస్ అయితే కొన్నాళ్ళు కెరీర్ సాగుతుంది. ఒకవేళ ఫెయిల్ అయినా మళ్ళీ వచ్చి ఐపీఎల్ ఆడుకోవచ్చు. తర్వాత స్పోర్ట్స్ కోటాలో జాబ్ తెచ్చుకోవచ్చు. మైదానంలో సక్సెస్ కాకపోయినా మైదానం వెలుపల కావాల్సినన్ని అవకాశాల్ని ఫ్రాంచైజీలే అందిస్తాయి. ప్రస్తుతం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కెరీర్ చూస్తున్న ప్రతి టీనేజీ అబ్బాయి ఐపీఎల్ను కెరీర్గా ఎంచుకుంటే వారిని తప్పుపట్టగలమా? ఎందుకంటే ఈ ఒక్క సీజన్లోనే వైభవం దాదాపు 2 కోట్లకు పైగానే సంపాదించాడు. ఇక తర్వాతి సీజన్కి వచ్చేసరికి ఆదాయం పెరగడం ఖాయం.
ఈలోగా టీమిండియా ఛాన్స్ వస్తే జాక్పాట్ కొట్టినట్టే. ఈరోజు క్రికెట్ చిన్న స్థాయి వైభవ్ సూర్యవంశీ అనే అతను ఒక ప్రపంచంలోనే త్రూ ఇండియానే కాకుండా వరల్డ్ వైడ్ కూడా అతన్ని చాలా ఇంప్రెషన్గా చాలా ఇన్స్పైర్ అయ్యి చాలామంది క్రికెట్ గురించి స్కూళ్ళల్లో కానీ కాలేజెస్లో కానీ ఈ వైభవ్ సూర్య గురించి చాలా పెద్ద పబ్లిసిటీ ఇస్తున్నారు. అలా ఐపీఎల్తో కోట్లు సంపాదించొచ్చని ప్రతి సగటు భారతీయ కుటుంబానికి తెలిసిపోయింది. కానీ మిగతా ఏ క్రీడలపైన ఈ స్థాయి అవగాహన లేదు. అసలు ఆ క్రీడల్లో ఏమేం అవకాశాలు ఉన్నాయో కూడా ఎవరికీ తెలియదు. దీనికి తోడు ఓవైపు బీసీసీఐ అంతకంతకు క్రికెట్ ఐపీఎల్ విస్తృతికి సరికొత్త బిజినెస్ ఐడియాలు, ప్రేక్షకుల్ని ఆకట్టుకునే వ్యూహాలు అమలు చేస్తుంటే మిగతా క్రీడలకు సంబంధించిన బోర్డులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నాయి. క్రికెట్ మినహా మిగతా క్రీడల గురించే కాదు, ఆయా క్రీడల బోర్డుల గురించి కానీ, అసలు ఇతర క్రీడలకు బోర్డులు ఉంటాయని కానీ ఎంతమందికి తెలుసు అనేది $1 మిలియన్ ప్రశ్న.